నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి అయోమయంగా మారిందా? క్యాడర్ లీడర్ మధ్య రోజురోజుకి గ్యాప్ పెరుగుతుందా? నియోజకవర్గంలో నాయకుల గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయా? ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందా? ఇది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మొదటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కేవలం 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి టీడీపీ నెగ్గింది. విజయాలతో రికార్డులను బ్రేక్ చేసిన జహీరాబాద్ హస్తం పార్టీలో ఇప్పుడు సీనియర్ నాయకుల సఖ్యత లేదన్నది ప్రచారము జరుగుతుంది. అంతేకాదు స్థానిక నేతలు ఎవరికి వారే క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారట. 1957 నుంచి వరుసగా బాగారెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 3 సార్లు మెదక్ ఎంపీగా కొనసాగారు. ఆయన వారసుడు నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 1999 నుండి 3 సార్లు ఇక్కడ హస్తం జెండా ఎగిరింది. ఆ తర్వాత జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఈ స్థానం నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. అయితే 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాణిక్రావు విజయాన్ని సాధించారు. ఈ మొత్తం ఫలితాలు బేరీజు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా జహీరాబాద్ నియోజకవర్గం అన్నది తేలిపోయింది. నియోజకవర్గంలో ఘన చరిత్ర సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీరు గారిపోయే పరిస్థితికి వచ్చిందట. స్థానిక నేతలు గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు అయోమయంలో పడినట్లుగా ప్రచారము జరుగుతుంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఓ వర్గాన్ని పోషిస్తుంటే సీనియర్ నేతలు గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి మరో వర్గాన్ని నడుపుతున్నారట. అంతేకాదు ఎంపీ సురేష్ షెట్కర్ కూడా వీరెవ్వరితో సంబంధం లేకుండా క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టడంతో క్యాడర్ మొత్తం అయోమయంలో పడిందట. పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి నాయకుల తీరుపైన కాంగ్రెస్ అభిమానులు ఒకంత నిరాశ వ్యక్తం చేస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. ఆధిపత్య పోరు కోసం నాయకుల మధ్య వర్గ పోరు నానాటికి ముదురుతుందన్న ప్రచారము జరుగుతుంది. నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో పార్టీ నష్టపోతుందని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దాలని కార్యకర్తలు కోరుకుంటున్నారట.